క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుకుందాము. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎందుకంటే మనందరికీ సిద్ధపాటు కలిగిన మంచి మనసును దేవుడు ఇచ్చినట్లుగా ఆయన వాక్య ప్రకారం మనల్ని నడిపించే దేవుడు కనుక మనందరం కూడా శ్రద్ధ కలిగి వినున్నట్లుగా మనందరికీ వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మంచి మనసును తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చేలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించలోకి వెళ్దాం. జీవము గల తండ్రి, కృప కలిగిన మన ఆయన, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడివై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నా తండ్రి, నీ ఆజ్ఞలను మేము పాటించాల్సిన వారమై ఉన్నాం కనుక ఏటి ఆజ్ఞలు ఇచ్చావో వాటిని మేము ధ్యానిస్తుండగా, ఏటి మాటలైతే మాకు వినిపింప చేయాలని అనుకుంటున్నావో అటు మాటలు మేము ధ్యానిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సరైన మార్గంలోకి మమ్మల్ని నడిపించుకుని తండ్రి నీ మహిమ పొందమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తుంది. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మీకు నేర్పించాలని, మీరు తెలుసుకోవాలని, ఖచ్చితంగా పాటించాల్సిన అంశము కనుక మీరు జాగ్రత్తగా వినాలని, ప్రతి మాట బైబిల్లో నుండి క్షుణ్ణంగా పరిశీలించి మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకనంటే ఇక రాబోయే 2-3 రోజుల్లో మరి క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగ. ఈ పండగ విషయమై, పండగల గురించి బైబిల్లో ఏం రాయబడిందో, పండగలు ఏం చెయ్యాలో, ఏ పండగ చెయ్యాలో దేవుడు క్షుణ్ణంగా రాయించాడు. కనుక మనము తెలుసుకున్నదే నిజమని అనుకోవటం కాదు, కానీ దేవుడు ఏమి చెబుతున్నాడో అదే నిజమని మీరు గ్రహించాలని ఆశ కలిగి ఈ మాటలు చెబుతున్నాం. మీరంతా కూడా మరొకసారి శ్రద్ధ కలిగి ఆ మాటలు అలా ఉన్నవా లేవా అని పరిశీలించి పరిశోధించి తండ్రి అయిన దేవుని మనసేంటో మీరు ఎరగాలని మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాను. జాగ్రత్తగా మీరు ఈరోజు ఈ పాఠాన్ని వినటానికి ప్రయత్నం చేయండి. అంశం ఏంటంటే, దేవుడు పండుగలను ఎందుకు ఇచ్చాడు? పాత నిబంధనలో దేవుడు పండుగలను ఎందుకు ఇచ్చాడు? రెండవది, క్రైస్తవుల పండగ ఏది? క్రైస్తవుల పండగ ఏది? మూడవది, క్రిస్మస్ పండుగ చెయ్యవచ్చా? ఈ 3 భాగాలని విభజించి పరిశోధించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు పాత నిబంధనలో దేవుడు పండుగలను ఎందుకు ఇచ్చాడు? రెండోది, క్రైస్తవుల పండగ ఏది? మూడోది, క్రిస్మస్ చేయొచ్చా? క్రైస్తవులు క్రిస్మస్ చేయొచ్చా? ఈ మూడింటిని బట్టి ఈరోజు మన ధ్యానాంశంలోకి వెళ్దాం. ఓకే, రైట్.
మీరందరూ కూడా సిద్ధంగా మరి వినటానికి ప్రయత్నం చేయండి. పాత నిబంధనలో దేవుడు ముఖ్యంగా చాలా పండగలు ఉన్నాయి, కానీ ఒక ముఖ్యమైనవి 3 మాత్రమే ఎక్కువగా దేవుడు పదే పదే ఇశ్రాయేలీల జనాంగానికి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 3 పండగలు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని కాదు, ఇశ్రాయేలీలకు మాత్రమే చెప్పుతున్న పండగలు ఇవి. ఎందుకంటే మనుషులందరికీ చెప్పారు, అందరికీ ఆ బైబిల్ అంటే పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం ఒకటేనండి అని చెప్పుకునే చాలా మంది సేవకులు ఉన్నారు. కానీ పాత నిబంధన అనేది దేవుడు క్రీస్తు రక్తముతో కొట్టివేశాడన్న సంగతి తెలుసుకోవాలి. అది ఎందుకు ఉంది అని అంటే మనకు బుద్ధి కలుగుటకు అది రాయబడింది అన్న సంగతి మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఫ్రెండ్స్. అయితే పాత నిబంధనలో దేవుడు పండుగలు ఎందుకు ఇచ్చాడు అనే వాటిలో ముఖ్యమైనవి చాలా శ్రేష్టముగా ఇశ్రాయేలీలు జరుపుకున్న పండుగల్లో 3 మీకు తెలియజేయాలి. అందుట్లో ఒక పండుగ ఏంటంటే పస్కా పండుగ. మొట్టమొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ. ఇది ఇశ్రాయేలీలు జరుపుకునే పండుగ. రెండోది పెంతెకోస్తు పండుగ అంటాం. పెంతెకోస్తు పండుగ లేదా వారముల పండుగ అంటారు, లేదా 50వ దినపు పండుగ అంటారు పెంతెకోస్తు పండుగ. రైట్. మూడోది కోతకాలపు పండుగ, పర్ణశాలల పండుగ అంటారు. ఎందుకంటే ఈ పండుగ వారి వ్యవసాయాల్లో, వారి పొలాల్లో వారి కష్టార్జితాన్ని దేవునికి ఇస్తూ దేవుని మహిమపరచాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు కనుక కోతకాలపు పండుగ, పర్ణశాల పండుగ అని మనం బైబిల్లో ఈ 3 పండుగలు శ్రేష్టంగా పదే పదే చెప్పినట్టుగా మనం చూడగలం. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ పస్కా పండుగ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం కొద్ది నిమిషాలు. పస్కా పండుగ ఎందుకు దేవుడు ఇచ్చాడు ఈ పండుగ అన్నది మనం ప్రశ్న వేయాలండి. అప్పుడు దేవుడు మనకి బైబిల్ ద్వారా సమాధానం చెప్తాడు. నేను ఎందుకు ఇచ్చానంటే అనే సమాధానం మనకు రావాలి. పస్కా పండుగను ఇశ్రాయేలీలకు ఇచ్చావు కదా, ఎందుకు ఇచ్చావు పరలోకపు తండ్రి అని ప్రశ్నిస్తే దేవుడు ఎందుకు ఇచ్చాడో క్షుణ్ణంగా బైబిల్లో రాయబడింది. అది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకు ఇచ్చాడో ఒకసారి మనము నిర్గమాకాండానికి వెళ్ళిపోతే 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో రాయబడ్డది ఎందుకు ఏంటి అన్నది మనకు అర్థమవుద్ది. ఎందుకు పస్కా పండుగ దేవుడు ఇశ్రాయేలీలను జరుపుకోమని ఇచ్చాడు అన్న పండుగ గురించి మనం 12వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే దొరికిందండి. ఇవ్వాలి కొంచెం మీరు స్పీడ్గా ఉంటే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి మీకు తెలియజేయటం కోసం. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చును, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజములో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబము లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటిని ఒక గొర్రె పిల్లనైను ఒక మేక పిల్లనైనా తీసుకునవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాడి పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాణ్ణి భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కించవలను. ఈ మాటలన్నీ దాదాపు 11వ వచనం వరకు ఉంటుంది. జాగ్రత్తగా మీరంతా పరిశీలిస్తే 11వ వచనం వరకు ఎలా తినాలో అదంతా చెబుతూ 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎందుకంటే మీకు అంతా చెప్పాలి కనుక అంత టైం మీరు కూర్చోలేరు కనుక చెప్తున్నా. 11వ వచనం చదువుదాం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుమునకు కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి, పస్కా పండుగ, పస్కా బలి. ఎందుకు ఇచ్చావు అనంటే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి విడిపించిన కార్యక్రమం అది.
అర్థమైందండి? ఐగుప్తు నుండి భూమి ఇశ్రాయేలు నుండి దేవుడు ఏం చేశాడంటే విమోచించాడు. వాళ్ళ దాసత్వము నుండి, లేదా వారు అధికారము నుండి, లేదా వారు కష్టాల నుండి ఇశ్రాయేలుని విడిపించాడు గనుక వారు పస్కా పండుగ ఆచరించాలి అన్నది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు విడిపించారు? దేవుడినైనా నేను, యెహోవానైనా నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించాను, విడిపించాను, విమోచించాను కనుక మీరు ఏం చెయ్యాలంటే పస్కా పండుగ ఆచరించండి అని చెప్పాడు. పస్కా పండుగ ఎందుకు ఇచ్చాడట? తెలియని వాళ్ళంతా ఎందుకు ఇచ్చాడో కూడా తెలియదు. కాబట్టి పస్కా పండుగ ఎందుకు ఇచ్చాడనంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలను విడిపించాడని, దేవుడే విడిపించాడని జ్ఞాపకం చేసుకోవటానికి పస్కా పండుగ ఆచరించాలి. ఇది 12వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో రాయబడింది. ఓకే. రెండోది పెంతెకోస్తు పండుగను గూర్చి వివరణ. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, కొంచెం ఒక్కొక్క రెఫరెన్స్. పెంతెకోస్తు పండుగ గురించి వివరణ. ఇది ఎందుకు ఇచ్చావు తండ్రి అని అడిగితే, సీనాయి పర్వతం మీద, గుర్తుపెట్టుకోండి, సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు దేవుడిస్తూ ఇశ్రాయేలీలందరినీ ఒక క్రమములోకి నడిపించటము కొరకు ఆ 10 ఆజ్ఞలు ఇస్తూ ఈ పండగను జ్ఞాపకం చేసుకోండి, ఈ పండగను చేసుకోండి అని ఇశ్రాయేలీలకు చెప్పాడు. అర్థమైందండి? ఏ పండుగ? పెంతెకోస్తు పండుగ, లేదా వారముల పండుగ, లేదా 50వ దినపు పండుగ అంటారు దీన్ని. దీని రెఫరెన్స్ ఎక్కడ ఉందో తెలుసా? ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 9 నుండి 12 వచనాల వరకు చదవండి. ఎవరైనా చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 9 నుండి 12 వచనాల వరకు. 7 వారములను నీవు లెక్కింపవలను. 7, గుర్తుపెట్టుకోండి, 7 అంటే 7 ఏళ్ళు 49. అది గుర్తుపెట్టుకోవాలి లెక్క. 7 వారములను, వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు అంటే 7 వారాలు అంటే 7 ఏళ్ళు 49. 49వ రోజు కాకుండా 50వ దినపు పండుగ అన్నాడంటే 7 వారాల తర్వాత రోజు వచ్చే పండుగ గురించి చెప్తున్నాడు. పంట చేను పైన కొడవలి మొదలుకొని 7 వారములను లెక్కించి దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలెను. దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని నీయవలెను. నీవును, నీ కుమారుడును, కుమార్తెను, నీ దాసుడును, నీ దాసియను, నీ గ్రామంలో ఉన్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులను లేనివారును, విధవరాములను నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఇక్కడ మనం ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ పండుగ ఎందుకు ఇయ్యబడింది అన్నప్పుడు మనం ఆలోచించగలిగితే, ఇది దేవుడైన యెహోవా సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చినట్టుగా, దేవుని బిడ్డలకి ఇచ్చినట్టుగా దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఈ పండుగ ఆచరించాలి. అర్థమైందండి? ఎందుకు ఇచ్చాడో ఖచ్చితంగా మనకు ఆ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటూ పోతే మీకు అర్థమైంది. చివరి వరకు చదివితే దాన్ని ఎలా ఆచరించాలో చెప్పాను అంతవరకే. ఓకే, రైట్. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ అన్నది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు కోతకాలపు పండుగ అంటామో, లేకపోతే పర్ణశాల పండుగ అంటామో. ఈ పండుగని దేవుణ్ణి ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుడు మిమ్మల్ని లేదా ఆ ఇశ్రాయేలుని సంవత్సరమంతా కాపాడాడు గనుక దేవునికి కృతజ్ఞతలు తెలుపు రీతిగా ప్రజలందరూ, ఇశ్రాయేలీలంతా పర్ణశాల పండుగ ఏర్పడలేదు. పర్ణశాల కోతకాలమా, నువ్వు ఏదైనా అనుకో, దాన్ని అరణ్యంలో జరుపుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకార్థంగా జరుపుకున్నట్లుగా మనం చూడగలం. ఇది కూడా ఎక్కడ ఉందనంటే 13వ వచనంలో నుండి ఈ పండుగ గురించి రాయబడింది. అదే అధ్యాయము 16వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం
13 నుండి 17 వచనాలు. అల్లములో నుండి ధాన్యముల తొట్టి నుండి రసమును సమకూర్చున్నప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరించవలెను. ఈ పండుగలో నీవు, నీ కుమారుడును, నీ కుమార్తెయు, నీ దాసుడు దాసియు, నీ గ్రామములోనున్న లేవీయులను, పరదేశీయులను, తల్లిదండ్రులు లేని వారిను, విధవరాండ్రును సంతోషించవలెను. ఈ పండుగ గురించి మళ్ళీ మీకు చెప్తున్నాను కదా. ఈ పండుగ ఎందుకంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేయాలి. అది గుర్తుపెట్టు. పస్కా ఎందుకు? విడిపించాడు, విమోచించాడు కనుక. వారముల పండుగ ఎందుకు? 50వ దినపు పండుగ అయిన పెంతెకొస్తు పండుగ ఎందుకు? సీనాయి పర్వతం మీద దేవుణ్ణి ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుక. ఈ పర్ణశాల పండుగ లేదా కోతకాలపు పండుగ ఎందుకు ఇచ్చాడంటే దేవునికి కృతజ్ఞతగా నువ్వు బ్రతకాలి అని జ్ఞాపకం చేసుకోవటం కోసం ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ మీకు అర్థమైనవి. ఓకే, ఇది ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఇశ్రాయేలీలకు ఇస్తే ఎందుకు ఇచ్చాడు అన్నది మనం ఒకసారి హెబ్రీలోకి రాసిన పత్రికలోకి వెళ్దాం. ఎందుకు ఇచ్చాడో మనకు హెబ్రీ పత్రిక చదివితేనే మనకు అర్థమైంది. హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయే గాని వస్తువుల నిజస్వరూపం కలది కాదు. అది సంగతి. అది ఛాయ. ఆ పండగలన్నీ ఒక ఛాయ, ఒక నీడలా ఉన్నాయి అంతే. ధర్మశాస్త్రమైనా నీడలాగానే ఉంది, ఆ పండగలైనా నీడలాగే ఉన్నాయి. బాగా ఆలోచించండి. ఆ పండగలు దేన్ని సూచించాలనో దేవుడు నడిపిస్తున్నాడు అక్కడ. అంటే ఒక ఛాయ రూపంలో నడిపిస్తున్నాడు, ఒక నీడలాగా నడిపిస్తూ నిజమైన దాన్ని చూపించటానికి దేవుడు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఏంటో తెలుసా? నిజమైన పండగ ఏ రోజు చెయ్యాలో రెఫరెన్స్లు చూద్దాం. ఇప్పుడు ఏ రోజు చేశారో రెఫరెన్స్లు, పండుగలు ఏ దినము చేశారో చూద్దాం. ఎందుకనంటే ఆ సూచన ఎక్కడుంది? క్రైస్తవుల పండగ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 9వ అధ్యాయము 4, 5 వచనాలు ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. స్పీడ్గా ఉండండి. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరించవలనని ఇశ్రాయేలుతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరుచుకొని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేశారా? చేస్తే ఏం జరిగింది? ఇప్పుడు 1, 2 వచనాలు కూడా చదువుదాం. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరం మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యం ముందు మోషేకు ఇలాగ సెలవిచ్చాడు. ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలమును ఆచరింపవలను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలం నందు దాన్ని ఆచరింపవలను. దాని కట్టులన్నీ బట్టి ఇవన్నీ మీకు ఆలోచించుకుంటూ వస్తూ 11వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. 11వ నెల 14వ దినమున సాయంకాలమున ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దాన్ని తినవలండి. పస్కా పండుగ గురించి మనకు వివరణ, ఎలా ఆచరించాలి, ఏం చెయ్యాలి అన్నది పస్కా పండుగ గురించి మనకు ఆచరణలోకి వస్తే ఇది ఎప్పుడు ఆచరించాలి, ఎలా ఆచరించాలని క్షుణ్ణంగా మనకు అర్థమయ్యేటట్టుగా చెబుతూ ఈ పస్కా అన్నది ఏంటి అని అంటే యేసుక్రీస్తు బలిని సూచిస్తున్నది. అది నీడ, ఛాయ అని చూపిస్తూ యేసుక్రీస్తును చూపిస్తున్నట్టుగా మనం చూడగలం. పస్కా బలి, ఆ యేసుక్రీస్తుని బలిని సూచిస్తూ ఈరోజు ఆదివారం నాడు, మొదటి దినం మనం ఇందాక చదువుకున్నాం, ఆదివారం నాడు సూచిస్తుంది. వారు చేసిన పండగ అంతా ఎప్పుడు అని అంటే ఆదివారం నాడు, ఆదివారం నాడే చేశారు. అది ఎక్కడ రాయబడింది అని మనం ఆలోచించగలిగితే లేవియాకాండము 23వ అధ్యాయం
లేవియాకాండం అందరు తీయాలి. 23:5-4 నుండి. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున యెహోవా పస్కా పండుగ జరుగును. మొదటిది 6వ వచనం కూడా చూడండి ఒకసారి. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగను జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. ఏ దినమట? ఏ దినము? మొదటి దినము. మొదటి దినము అనే ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆది అంటే మొదటి, ప్రథమ. అదేనా? ఆది అంటే ఏంది? ఆదివారం అంటున్నావా? ఆదివారం. ఆది అంటే ఏ దినము? మొదటి దినం. వాళ్ళు ఇశ్రాయేలీలు పస్కా ఆచరించింది ఏ దినము? మొదటి దినం. అంటే పస్కా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అవునా? పస్కా ఎవరు? మత్తయి సువార్త చూడండి ఒకసారి. పస్కా బలి ఎవరు? మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఇట్లా రెఫరెన్స్లు చెప్పుకుంటూ పోతే చాలా చెప్పట్టేటట్టు దబుక్కున తీస్తే కొంచెం మీరు పస్కా బలి తీసారా? 26వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటూ పోతే యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి దినములైన వెంబట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు పస్కా పండుగ దినమున పస్కా బలి అయింది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పస్కా పండుగ దినము ఆదివారం నాడు జరుపుకున్నారు ఇశ్రాయేలీలు. ఇప్పుడు క్రైస్తవులు ఎప్పుడు జరుపుకోవాలి? ఆరాధన ఎప్పుడు జరుపుకోవాలి? శనివారం జరుపుకునేవాడు ఒకడు, శుక్రవారం జరుపుకునేవాడు ఒకడు. ఆరాధన అంటే మొదటి దినము దేవునిది అన్న సంగతి మర్చిపోయారు. ఇది గుర్తు చేయడానికి చాలా రెఫరెన్సులు ఇచ్చాడు దేవుడు. ఆ పస్కా బలి ఎవరో కాదు, ఆ రోజు కుటుంబం అంతా పంచుకొని తిన్నారు పస్కా పండుగ. ఆ పండుగ ఆ కుటుంబము నా కుటుంబమై ఉండాలి, అది సంఘమై ఉండాలి అని చెప్పాడు. కుటుంబం అంటే ఎవరు? సంఘం. ఈ సంఘం ఎవరు అని అంటే దేవుని కుటుంబం అని చెప్పబడ్డది ఎఫెసీయులకు రాసిన పత్రికలు. మనం చాలాసార్లు చదువుకున్నాం రెఫరెన్స్. అంటే దేవుని కుటుంబము పస్కా బలి అయిన క్రీస్తు శరీరాన్ని ఏ రోజు పంచుకొని తింటున్నామో తెలుసా? ఆదివారం. మీరు రొట్టె అంతా తీసుకుంటున్నారా? విరుచుకొని తింటున్నారా? తింటున్నారు. మరి క్రైస్తవుల పండుగ ఎప్పుడు? ఆ పస్కాను చూపించాడు ఇక్కడికి. ఆ పస్కా పండుగ మొదటి దినమున వాళ్ళు చేశారు. ఆ మొదటి దినం ఎవరికి ఇచ్చానో తెలుసా? క్రైస్తవులకు ఇచ్చాను. క్రైస్తవుల పండగ ఏదో తెలుసా? ఆదివారం. క్రైస్తవుల పండగ ఏది? ఆదివారం. ఇజ్రాయేల్ జరుపుకున్నది ఆదివారం. పస్కా ఇశ్రాయేల్ ఏ రోజు జరుపుకున్నారు? మొదటి దినం. అర్థమైందా? ఇంకా చదువుకుంటూ పోతే పెంతుకోస్తు పండుగ గురించి మనం మాట్లాడుకుందామా? పెంతుకోస్తు పండుగ ఏ రోజు జరుపుకున్నారు ఏంటో మనం అది కూడా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడైన యెహోవా వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వను. అది సంగతి. మీరేం చేయాలంటే ఇది వారముల పండగ ఒకటి చెయ్యాలి మీరు అన్నాడు. వారముల పండుగ ఎప్పుడు చెయ్యాలి ప్రభువా? ఏ రోజు చెయ్యాలి ప్రభువా వారముల పండుగ అని అంటే లేవియాకాండము 23వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట గురించి చెబుతూ, నాయనా మీరు ఆ పండగ వారముల పండుగ అంటే పెంతెకోస్తు పండుగ ఎప్పుడు చేయాలో తెలుసా? మీరు విశ్రాంతి దినమున మరునాడు మొదలుకొని, దొరికిందా? లేవియాకాండము 23వ అధ్యాయము 15వ వచనములో ఉన్న ఆ మాట ఆదివారం అని. పెంతెకోస్తు పండగ ఎప్పుడు చేశారు వాళ్ళు ఇశ్రాయేలీలు? పెంతెకోస్తు పండగ ఎప్పుడు చేశారు? ఆదివారం చేశారు.
ఆదివారం అన్నది గ్యారంటీ ఏంటి? బైబిల్ ఆధారం. బైబిల్ ఏం చెబుతుంది పెంతెకోస్తు పండుగ? లేవియాకాండం 23వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. మీరు విశ్రాంతి దినమున మొరనాడు మొదలుకొని అనగా అల్లాడించు పణను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినము. విశ్రాంతి దినం అంటే ఇశ్రాయేలీయులకి ఏ దినమని? శనివారం అని. మరుదినము వరకు మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యమును అర్పించవలెను. అంటే 7 వారాలు అయిన తర్వాత, అంటే 7 వారాలు 7 ఏళ్ళు 49 రోజులు. ఈ మరుదినము అంటే ఆదివారం. అంటే పెంతెకోస్తు పండగ ఎప్పుడు చేశారంటే ఆదివారం. అపోస్తల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయములో పెంతెకోస్తు పండుగ దినమందు ఇశ్రాయేలీలు యూదులు బాప్తిసం తీసుకున్నారట 3000 మంది. ఏ రోజు? ఆదివారం. చూసారా, ఆదివారమే మనకు పండుగ. ఇశ్రాయేలు ఆశ్రయించింది ఆదివారమే, ఆ పండుగ చెయ్యాల్సింది ఆదివారమే. ఈ ఆదివారం ఎవరికి ఇచ్చాడు దేవుడు అని అంటే క్రైస్తవులకు ఇచ్చాడు. వాళ్ళకి ఛాయగా చూపించాడు, మనకైతే సంఘంగా చూపించాడు. ఆ పండుగ రోజు ఏం చెయ్యాలో తెలుసా? రొట్టె విరవాలి. మనం విరుస్తున్నాం, పస్కాని ఆచరిస్తున్నాం, రొట్టెని విరుస్తున్నాం. 50వ దినమున ఏం చేయాలట? రొట్టెలు. అవునా? ఏదో ఒకసారి చదవండి 17వ వచనం, లేవియాకాండం 23:17. మీరు నివాసములలో నుండి తూములో 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణము తేవాలను. వాటిని గోధుమ పిండితో ఏటితోటి? రొట్టె ఎక్కడ తయారైంది మనకి? ఆదివారం రొట్టె తీసుకుంటున్నారా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు రొట్టె ఎప్పుడు తీసుకుంటున్నారు? ఒకడు నెలకు ఒకసారి తీసుకుంటాడట, ఒకడు 3 నెలలకు ఒకసారి తీసుకుంటాడట, ఒకడు 6 నెలలకు ఒకసారి తీసుకుంటాడట, ఒకడు క్రిస్టమస్ రోజు తీసుకుంటాడట. ఆదివారం నాడు రొట్టె విరిచినట్టుగా చూస్తున్నాం పాత నిబంధనల నుండి కూడా. పాత నిబంధనలో 50వ దినపు పండగైన పెంతెకోస్తు రోజు రొట్టె విరిచారు. పులియని రొట్టెల పండుగ అంటారు. విరిచారా? విరిచారు. చదువుదాం 17వ వచనం. 10 వంతుల పిండి 2 రొట్టెలను అల్లాడించు అర్పణము తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి కూలేబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలము. అది పండగ అంటే, పెంతెకోస్తు పండగ అంటే. ఆ పండగ ఎప్పుడు చేశారు వాళ్ళు? మొదటి దినం. వాళ్ళు ఎప్పుడు చేశారు? మొదటి దినం. మరి మొదటి దినం వాళ్ళు చేశారు, అది ఛాయగా ఉంది. ఇప్పుడు క్రైస్తవులకు ఏమైందో తెలుసా? అది నిజమైన పండగ. ఏది? ఆదివారం. లేదు, మాకు ప్రత్యేకంగా ఒక పండగ కావాలనుకుంటే నేను చెప్పలేను. అది ఛాయగా ఉంది, కానీ పండగ ఎవరికి? క్రైస్తవులది. చేసింది ఎవరు? ఇశ్రాయేలీలు. అలా ఎందుకు ఇచ్చాడు? అది ఛాయగా ఉండి నడిపించి నీడలా తీసుకొచ్చి, ఇదిగో క్రీస్తు సంఘములో ఆదివారం నాడు కూడుకొని పస్కా బలి అయిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె విరుస్తూ మనం దేవుని ఆరాధన చేస్తాం. పండగ ఎప్పుడు? క్రైస్తవుల పండగ ఎప్పుడు? ఆదివారం, శనివారం కాదు. అది ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఇశ్రాయేలీలకు పండగలను ఎందుకు జ్ఞాపకం చేశాడంటే ఆదివారం నిజమని చెప్పటానికి. రైట్. ఇంకా చూద్దాం కోతకాలపు పండగ ఎప్పుడు? మరి కోతకాలపు పండుగ ఎప్పుడు? ఒకసారి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 3వ వచనంలో పస్కా పండుగలో పొంగినదైనా తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చింటివి కదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము నీ జీవితం అన్నింటిలోనూ జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను తెచ్చు పొంగని ఆహారం 7 దినములు తినవలను. ఇవన్నీ పండగ ఇస్తూ చెబుతున్నాడు. ఇట్లా జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు ఖచ్చితంగా. ఎందుకంటే పస్కా అనేది దేవుడు విడిపించాడు. జ్ఞాపకం చేసుకో.
అర్థమైంది? పెంతుకోస్తు అనేది దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, జ్ఞాపకం చేసుకో. కోతకాలం అనేది దేవుణ్ణి కృతజ్ఞతలు తెలియజేయడానికి జ్ఞాపకం చేసుకో. ఈ కోతకాల పండుగ ఎప్పుడు చేయాలి? లేవియాకాండం 23:36 చదువుదాం. 36 లేవియాకాండము దొరికిందా? 23:36. 7 దినములు మీరు యెహోవాకు హోమములు చేయవలను. 8వ దినమున 7 దినములు అయిన తర్వాత 8వ దినమా? 7 దినములు అయిన తర్వాత 8వ దినం ఏమవుతుంది? ఆదివారం. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణమును చేయవలను. అది మీకు వ్రతముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు అని చెప్తున్నాడు. పైన 34వ వచనంలో ఆ పండగ ఏందంటే పర్ణశాల పండగ అని రాశాడు. అర్థమైందా? అంటే కోతకాలపు పండగ. అంటే 8వ దినము ఏ దినమయ్యా అంటే ఆదివారం వచ్చిందంటే 7 రోజులు లెక్కేసుకొని 8వ దినము ఆదివారం వస్తుంది. అర్థమైందా? అంటే దేవుడు ఆచరించమన్నదంతా కూడా ఆదివారమేనా పండగలు అంటే అవును. ఎందుకు ఇచ్చాడో కారణం చెప్పాడు. ఆ అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుద్ది. అలాగనే ఏ రోజు ఆ పండగ చెయ్యాలో చెప్పాడు. ఏ రోజు చెయ్యాలయ్యా అనగానే ఆదివారం చెయ్యాలి. ఎందుకు ఇచ్చావు? ఇవి ఛాయగా ఉండటానికి ఇచ్చాను. ధర్మశాస్త్రం అది ఛాయ, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపం ఎక్కడుందట? క్రీస్తులో ఉందంట. క్రీస్తును చూపించటం కొరకు, క్రీస్తు సంఘాన్ని చూపించటం కొరకు. అంటే దేవుడు పండుగలన్నీ ఆదివారమే ఎందుకు ఇచ్చాడు అన్నది ఖచ్చితంగా వాక్య ప్రకారంగా ఆ పస్కా బలి ఎవరంటే క్రీస్తుగా మనం చూడగలం. అర్థమైందండి? ఆ పస్కా బలి ఎవరో తెలుసా? క్రీస్తు. ఆ పెంతెకొస్తు పండుగ రోజు ఆ రొట్టెని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఆ కోతకాలంలో సంవత్సరానికి ఒకసారి వాళ్ళు చేశారు. కానీ కోతకాలపు పండగ మనకి ఎప్పుడు వస్తుందా అంటే ఆదివారం కోతకాలపు పండగే. ప్రతి ఆదివారం కోతకాలపు పండగే. దేవుడు వారికి ఇచ్చాడు, గొప్పగా జరుపుకున్నారు పండుగలు. ఈ పండుగలన్నీ క్రైస్తవుల పండగ ఏదనగానే క్రైస్తవులందరికీ పండుగ ఆదివారం నాడే ఈ పండగలన్నిటినీ తీసుకొచ్చి ఆదివారం పెట్టాడు. దేవుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలుగా దేవునికి పాతకాలం ఏదండి పర్ణశాల లేదా ఇచ్చే చంద కానుకలు ఇవి దేవునికి అర్పణ. ఈ పండగ ఎప్పుడు? ఆదివారమే. ఇవన్నీ మీకు అర్థమైతే ఇప్పుడు దేవుడు ఆదివారం నాడే ఇశ్రాయేలు పండగ చేసుకున్నారు. పస్కా ఆదివారమే చేశారు, పెంతెకొస్తు ఆదివారమే చేశారు, అలాగనే కోతకాలపు పండుగ కూడా ఆదివారమే చేశారు. ఈ పండగలన్నీ క్రైస్తవులకు ఇస్తూ సూచనగా క్రీస్తులో నుండి క్రైస్తవులకు ఇచ్చాడట దేవుడు. ఇచ్చి ఇదిగో ఆదివారం నాడు క్రైస్తవుల పండగ ఏంటి? ఒక ఆదివారంలోనే పస్కా బలిని జ్ఞాపకం చేసుకోవటం, ఒక ఆదివారం రోజే పెంతెకొస్తు పండుగ రొట్టెను తినడం, ఒక ఆదివారం నాడే కోతకాల పండుగ కానుకలు లేదా చంద దేవునికి ఇచ్చే పండుగ. ఈ 3 పండుగలు ఎక్కడున్నాయి? ఆదివారం నాడు. రైట్, మీకు ఇంతవరకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు క్రైస్తవుల పండుగ మనకు అర్థమైంది. ఇప్పుడు క్రిస్మస్ పండుగ క్రైస్తవులు చేయొచ్చా అన్నది మనం కొన్ని రెఫరెన్స్లు జాగ్రత్తగా మీరు పరిశీలించాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం. కొంచెం స్పీడ్గా ఉండండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం తీసారా? 7వ వచనం నుండి చదువుతున్నాను. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు కొన్ని ఏర్పాటు చేసుకుంటున్నారట. ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా
మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని చెప్తున్నారు. అంటే కొన్ని మనుషులు కల్పించిన పండగలు ఉన్నాయా? ఉన్నాయి. ఏం పండగలు ఉన్నాయో మీకు ఇప్పుడు చెప్పాలి. ఏం పండగలు ఉన్నాయి అంటే, ఒకటి క్రిస్టమస్ ఉంది, రెండోది గుడ్ ఫ్రైడే, మూడోది ఏంటండి ఈస్టర్. ఎస్, ఇవి ఎవరు చెప్పారు? దేవుడు రాయించాడా? పరిశుద్ధ గ్రంథంలో ఉందా? ఎవరికి సంబంధం లేదు. ఆ పక్కన వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. అమెరికా వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. లేదా ఆ లండన్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు, మేము ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నాం. బైబిల్లో లేకపోవటం ఏంది? లేకపోతే అంత జ్ఞానవంతులు చేస్తారా? నీకంటే గొప్పగా చదువుకున్న వారు చేస్తున్నప్పుడు నువ్వు చేయడానికి ఏమైంది? ప్రపంచం మొత్తం కూడా ఆ పండగ చేస్తున్నప్పుడు నీకెందుకు అంత బాధ అనే ప్రశ్నలు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? వాక్య ప్రకారం నడుచుకున్న వాడే దేవునికి కుమారుడు అవుతాడు. ఇది నేను చెప్పిన మాట కాదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 47వ వచనం నుండి 50వ వచనం వరకు యేసు ప్రభువు చెప్పాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరీమణులు, నేను చెప్పు మాటల ప్రకారం నడుచుకున్నవాడే నాకు సహోదరుడు అవుతాడు. నేను అనే బండ మీద కట్టబడిన ఇంటిని కట్టుకున్నవాడే నాకు సహోదరుడు అవుతాడు. అంతేకాని మనుషులకు నచ్చింది చేసుకుంటూ పోతూ దేవునికి నచ్చిందా లేదా అని ఆలోచించకుండా ఈ 3 పండగలు చేసే వాళ్ళు ఎవరంటే, ఇదిగో మనుషులు కల్పించిన పద్ధతులు. దైవం దేవుణ్ణే కదా మనం ఆరాధన చేసేది అంటున్నారు. వీటిని గురించి మనం పరిశీలిస్తే దేవుడికి కోపం తెప్పించే పండగలు ఏమన్నా ఉన్నాయంటే ఇవే. ఒకసారి అవి రెఫరెన్స్ చూద్దాం. ఆమోసు గ్రంథము, జాగ్రత్తగా మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇప్పుడు రెఫరెన్స్ ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం. మీరు పండగ, వీళ్ళు చేసే పండగ గురించి. దేవుడిచ్చాడు ఒక పండగ. ఆ పండగ ఏంటి? ఆదివారం. క్రైస్తవులకు ఇచ్చాడు పండగ. ఆ పండగ ఎన్ని పండగలన్నీ ఒక ఆదివారంలో ఉన్నాయి? పస్కా పండుగ ఉంది, పెంతెకొస్తు పండుగ ఉంది, అలాగనే పర్ణశాలల పండుగ, కోతకాల పండుగ కూడా ఆదివారమే ఉంది. ఇది క్రైస్తవులకు దేవుడిచ్చిన పండగ. మనుషులు చేస్తున్న పండగలు చూద్దాం. ఇప్పుడు దేవుడికి ఏమనిపిస్తుందో చూద్దాం మనుషులు చేసే పండగల గురించి. చదువుతారా ఎవరైనా? 5వ, నీ పండగ దినములను నేను అసహ్యించుకుంటున్నాను, నాకు అసలు నచ్చట్లేదు ఆ క్రిస్టమస్ అంటున్నాడు. నువ్వు అనుకున్న పండగ వేరు, నేను అనుకుంటున్న పండగ వేరు. ఈ రిఫరెన్స్ మీకు బాగా చూపించాల్సిన అవసరత కలుగుతుందా? చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం, అక్కడే ఉండండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నువ్వు అనుకున్న పండగలు నేను కోరుకోవట్లేదు అదనమాట. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము దొరికిందా? పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గము కంటే నా మార్గములు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది. అది సంగతి. మీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకటి కావయ్యా. నేను చెప్పిన పండగలని నేను ఆచరించమన్న ఆదివారం, ఇది క్రైస్తవులకు నేను ఇచ్చిన పండుగ. మూడు పండుగలు ఒకే దినమును ఇచ్చాను అని. 3 పండుగలను ఒకే దినమును ఇచ్చాను. లేవియాకాండం మీరు 23వ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమైంది. ప్రతి పండగకు డీటెయిల్స్ రాసి ఏ రోజు ఆ పండగ చేసుకోవాలో ఆదివారం నాడే చెయ్యాలి అని చెప్పేశాడు దేవుడు. వాళ్ళు అలా ఆచరించారు. ఇజ్రాయేలుకి ఇచ్చిన పండగలు అవి. మరి క్రైస్తవులకు ఇచ్చిన పండగ అంటే ఆదివారం. ఆదివారం ఎందుకు అని అంటే, ఇజ్రాయేలు ఆ పండగ చేసుకున్నది కూడా ప్రతిదీ కూడా సంఘములో దేవుని ఎదుట జరగవలసింది కాబట్టి ఆదివారమే ఇన్ని పండగలు క్రైస్తవులు. ఇప్పుడు అవి కావు, మాకు నచ్చిన పండుగలు మేము చేసుకుంటాము అని అంటే, నా తలంపులు నీ తలంపులు ఒకటి కావు. నేను ఏది కోరుకుంటున్నది మీరు చెయ్యట్లేదు. ఆదివారం నాడు చర్చికి రమ్మంటే రారు, కానీ క్రిస్టమస్కు చర్చికి రమ్మంటే చాలా మంది వస్తారు.
అర్థమైందండి? మన పండగ ఎప్పుడు అంటే ఆదివారం కాదట, క్రిస్టమస్ అట, గుడ్ ఫ్రైడే అంట, ఈస్టర్ అంట. ఎవరు చెప్పారు? దేవుడి పోటీ చేయించాడా? లేకపోతే చేయించి అదిగో ఆదిమ సంఘములో ఉన్న 3000 మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళతో దేవుడు చెయ్యండి ఈ పండగ అని చెప్పాడా? చెప్పలే. అందుకే బైబిల్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి అమ్మ పండగల గురించి. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములో కలుగు వాసన నేను అస్సలు నాకు పడదయ్యా. నీ పండగ ఏంటే? నాకు కావాల్సింది ఆదివారం పండగ. నువ్వు అనుకున్న పండగ నాకు వద్దు, అసలు నీ పండగ నాకు నచ్చలేదు అంటున్నాడు. నీ పండగ అంటేనే నాకు నచ్చదు అంటున్నాడు. కానీ నాకు నచ్చింది ప్రభువా, నేను చేసుకుంటా. నాకు నచ్చింది ప్రభువా, నేను చేసుకుంటా. ప్రపంచం మొత్తం చేసుకుంటుంది ప్రభువా. ప్రపంచం వేరు, దేవుడు వేరు. ప్రపంచములో దేవుడు లేడు, అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఉన్నది ఎవరయ్యా అంటే సాతానుగాడు. అందుకే యేసు ప్రభువును కూడా ఏం చేశాడో ఒకసారి చూద్దానండి. ప్రపంచం అంతా ఎవరి చేతిలో ఉందో ఒకసారి చూద్దానండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం తీసారా? 7వ వచనం నుండి చదువుదాం. 8వ వచనం నుండి. ప్రపంచం ఎవరి చేతుల్లో ఉందో మీరు చెప్పారు. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. చూసారా, ఎవరి ఆధీనంలో ఉందంట ప్రపంచం? దేవుని ఆధీనంలో ఉందా? ప్రపంచం ఎవరి చేతుల్లో ఉంది? సాతానుగాడి చేతుల్లో ఉంది. 12వ అధ్యాయం ఒకసారి యోహాను సువార్త. ప్రపంచం మొత్తం చేస్తుందండి, మరి నేను చేస్తే తప్పేంటి అని అంటున్నావు నువ్వు. అందుకే ప్రపంచం అంతా ఎవరి చేతిలో ఉందో ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయము 31 నుండి చదవండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారట ఎవడాడు? లోకానికి అధికారి ఎవడో తెలుసా? సాతానుగాడు. ఎవరో తెలుసా? సాతానుగాడు ఈ లోకాధికారి. చదవండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల. ఇక్కడ లోకాధికారి త్రోసివేయబడ్డాడయ్యవాడు. ఎక్కడి నుండి? పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు. వాడు భూమి మీద పడ్డాడు. ఈ భూమిని అంతటిని వాడు ఏం చేశాడో తెలుసా? ఆక్రమించుకున్నాడు. లోకమంతా పండగ చేస్తుంది కాబట్టి నేను కూడా చేస్తానంటే లోకమంతా సాతానుగాడి వైపు ఉంది. దేవుని వైపు నువ్వు ఉండాలని తెలియదా నీకు? బైబిల్లో లేని దాన్ని నువ్వు చేయమని అంటలేదు. బైబిల్లో ఉంటే చెయ్యి, లేని దాన్ని చెయ్యి అని అంటాడు ఆ దేవుడు. ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఉన్నదాన్ని చెయ్యాలా, లేని దాన్ని చెయ్యాలా? రాయబడిన దాన్ని చెయ్యాలా, రాసిన దాన్ని చెయ్యాలా? ఒకసారి ఆలోచించండి. అందుకే బైబిల్లో లేకపోయినా పర్వాలేదు, ఎవరో చేస్తున్నారని అంటే ప్రపంచం అంతా వాడి చేతుల్లో, వాడి గుప్పెట్లో ఉందంట. అందుకే వాడి వైపు నడిపిస్తుంది ప్రపంచం. చూడండి ఒకసారి హోషేయ గ్రంథం పండగ గురించి మళ్ళీ ఇంకేమంటున్నాడు దేవుడు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దొరికిందా? దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియమ కాలములను మానిపించేస్తా, నాకు నచ్చట్లేదు అంటున్నాడు దేవుడు. ఎందాక నేను అసహ్యించుకుంటున్నా, అది నీసంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. నేను ఇప్పుడు మానిపించేస్తాను, నాకు వద్దయ్యా అంటున్నాడు దేవుడు. కానీ నేను చేస్తానంటున్నావు. నువ్వు దేవుని మాట వింటావా, సాతానుగాడి మాట వింటావో ఒకసారి ఆలోచించుకో. దేవుని మాట కంటే పండగ మాటే గొప్పగా ఉంది ఈరోజు. వాక్యానుసారంగా నడుచుకుందాం అని అంటే కాదట, లోకానుసారంగా నడుచుకుంటూ చర్చికి వస్తానంట. అందుకే 2 పడవల మీద కాలు వేయకు. అర్థమైందా?
ఇంకా చదువుతారా? ఇంకా చదువుదాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. ఈ పండగల గురించి, మనుషులు చేసే పండగల గురించి దేవుడు ఏమని హెచ్చరికలు చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదామా? ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. ఈ పండగలు చేసే వాడిని గురించి చెబుతున్నాడు. ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్టా కట్టుకున్న చేతును, అందరి తలలు బోడి చేసేతాను. ఒకనికి కలుగు పుత్ర శోకము వంటి ప్రలాపం నేను పుట్టింతును. దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. అది మీ పండగ దినములను దుఃఖ దినములుగా చేస్తాను. మీరు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు కదా, ఆ పండగ ఎప్పుడు తెలిసిందో తెలుసా? తీర్పు దినమందు. క్రీస్తు 2వ రాకడలో దేవుని వాక్య ప్రకారం నడుచుకోకుండా నీ ఇష్ట ప్రకారంగా నడుచుకున్నావు గనుక అది ఉగ్రత దినముగా నీకు కనపడుద్ది. ఇప్పుడు చేసుకో, ఏ పండగ అయినా చేసుకో. ఈస్టర్ చేసుకుంటావా, క్రిస్టమస్ చేసుకుంటావా, గుడ్ ఫ్రైడే చేసుకుంటావా, ఏ పండగ అయినా చేసుకో. కానీ తీర్పులోనికి వచ్చినప్పుడు నువ్వు దుఃఖపడాల్సిన రోజు ఒకటి వస్తుంది అంటున్నారా? అంటే లోకంతో పాటు మమేకమైపోతామంటున్నావు, కానీ దేవుని మాటకు లోబడతానన్న మనసు నీకుందా? ఒక్కసారి ఆలోచించు. దేవుని మాట లోబడాలి నేను, వాక్యానుసారంగా బ్రతకాలి నేను అన్న ఆలోచన ఉందా? ఒక్కసారి ఆలోచించి. ఏమంటున్నాడు? ఇంకా హెచ్చరిక చేస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. 12వ వచనం. నా సన్నిధిని కనపడవల్లని ఎప్పుడైనా వచ్చావా చర్చికి? నువ్వు క్రిస్టమస్ రోజు కొత్త బట్టలు వేసుకొని వచ్చావా? పిండి వంటలు చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఎప్పుడన్నా నా సన్నిధికి వచ్చావా? నువ్వు నాకు కనపడాలని నేను ఎప్పుడన్నా అనుకున్నావా? నువ్వు ఏ ఆదివారం అన్నా చర్చికి వచ్చావా? ఆ రోజు వరకే నువ్వు కనపడుతున్నావు, క్రిస్టమస్ రోజే. అందుకే నా సన్నిధిని కనపడవలనని వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు? మిమ్మల్ని ఆ పండగ రోజే చేసుకోమన్నవాడేవాడు? అది పండగని చెప్పిన వాడేవాడు? ఆ తర్వాత మీ నైవేద్యము ఆ రోజు తీసుకొస్తున్నారే చర్చికి, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణమును దాన్ని ఇకను తేకండి అయ్యా, నాకు వద్దయ్యా, ఆ పండగే వద్దు నాకు, ఆ క్రిస్టమస్ వద్దు. నా పండుగ, నేను చెయ్యమన్న పండుగ ఆదివారం. మీరు చేస్తున్న పండుగ మీకు నచ్చిన పండగ, అది నాకు దగ్గరకు తేవద్దు. అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనయు జరుగుతున్నవి. ఏం జరుగుతున్నాయట? అమావాస్య ఆరాధన అట. మొన్నవాడెవడో గుంటూరులో పెట్టాడు. ఏ రోజు అట ఆడ ఆరాధన? నా దగ్గర ఉన్నాయి అవి ఆ ఫోటోలన్నీ. అమావాస్య ఆరాధనలో పౌర్ణమి పూజలు ఇవేయాలి. ఇప్పుడు క్రైస్తవులు ఎలా తయారయ్యారో చూసారా? ఏం చేస్తున్నారో తెలుస్తుందా? ఏమి చెయ్యాలో ఆడెవడో వాక్యం చెప్పి పోస్టర్ ఒకసారి చూశానట్టు గుంటూరుకి వెళ్ళిపోయినప్పుడు. యేసుతో ఒక రాత్రి అట. ఊరి దరిద్రుడా, ఏంట్రా టైటిల్? ఇలా తయారైపోయారు క్రైస్తవులని పేరు చెప్పుకుంటూ. ఎదుటి వారి ముందు, అంటే అన్య జనాంగం ముందు దేవుణ్ణి అవమానపరిచే వారిగా తయారైపోయారు. అందుకే లేఖనాలు చెలవిస్తున్నాయి. ఈ ప్రకటనలు చేస్తారా? రేపు పండగ కదండి, మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ప్రకటనలు చేసుకుంటున్నారట. ఆ తర్వాత పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను అర్చజాలను. ఆ గుంపు ఏ గుంపు? ఆ గుంపు ఏ గుంపు? క్రిస్టమస్ గుంపు. ఏ గుంపు? పండగలు చేసే గుంపు. ఏ గుంపు? పాపుల గుంపు. చదవండి, ఆ మాట చదువుతున్నారా? కనపడ్డదా? 13వ వచనం కంటిన్యూ చేయండి.
మీ నైవేద్యం మీ నైవేద్యము వ్యర్థము, నాకు అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దాన్నికను తేకుడి. మా వారికి అమావాస్యు విశ్రాంతి దినమును సమాజ కూటగా ప్రకటన జరుగుతున్నది. కూడిన ఉత్సవ సమాజం. అదిగో ఉత్సవ సమాజం. ఉత్సవ సమాజం ఎప్పుడో తెలుసా? సెమీ క్రిస్టమస్, ఉమెన్స్ క్రిస్టమస్, యూత్ క్రిస్టమస్ ఉత్సవాలు చేసుకుంటున్నారు ఇప్పుడు. ఉత్సవ సమాజములు, నియమక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. అవి నాకు బాధాకరములు. అర్థమైనా? మీ పండగలు నన్ను బాధ పెట్టిస్తున్నాయి. నన్ను సంతోష పెట్టే పండుగ ఆదివారం అయితే మీకు నచ్చిన పండగ చేసుకుని మళ్ళీ నన్ను సంతోష పెడుతున్నారని అంటున్నారే, అది నాకు బాధాకరములు. ఇంకా చదవండి. వాటిని సహింపలేక విసికి ఉన్నాను. 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక, కన్నులు ఈ పండగ రోజు వచ్చిన వాళ్ళందరినీ చూడకుండా నేనేం చేయాలో తెలుసా? కన్నులు మూసుకుంటా, కప్పుకుందును. రాసింది అక్కడ. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు ఎవడో ఎక్కడో ఆఫ్రికాలో చేశాడు. ఎవడో కనిపెట్టాడు క్రిస్మస్. బైబిల్లో లేదు, వాక్యం చూపించలేరు. అర్థమైందా? 6వ నెల అని రాసుంటే 6వ నెల అంటే ఇదిగో క్రిస్మస్ 25వ తారీఖు అని ఎవడో చెప్పేశాడు, వాడు అంకెలు లెక్కేసుకుని. అసలు యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో తెలుసా? మంచి ఎండాకాలంలో ఆయన పుడితే చలికాలంలో పుట్టాడని క్రిస్మస్ చేసుకుంటారు. యేసు ప్రభుని సిలువేసింది ఎప్పుడంటే మంచి చలికాలంలో సిలువేస్తే, ఈ ఎండాకాలంలో సిలువేశారని మార్చిలో చేసుకుంటారు. అంటే క్రైస్తవులందరినీ తప్పుత్రోవ పట్టిస్తున్న అమాయకపు క్రైస్తవులుగా గురుడ్డిగా నమ్ముతున్నారే తప్ప నిజాన్ని వెతికే వారిగా, వాక్యాన్ని నేర్చుకునే వారిగా లేరు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను విన్నా. ఆ రోజు వచ్చి క్రిస్టమస్ రోజు వచ్చి బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని మీ కడుక్కొని శుద్ధి చేసుకోండి. ముందు మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయడం మానుడి. అసలు ఇవి కీడంటే ఏంటో తెలుసా? అసలు కీడంటే పాపం అంటే ఏంటో తెలియదు. ఈనాటి క్రైస్తవులకి, ఈనాటి సేవకులకి పాపం అంటే ఏంటో కూడా తెలియదు. పాపం అంటేనే ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆజ్ఞ అంటేనే దేవుని మాట వినకపోవటం పాపం. దేవుడు చెప్పని పండగలు చేయటం అంటేనే పాపం అనే సంగతి వీళ్ళకి అర్థం కాలేదు. దేవుని కోసం చేస్తున్నావు, దేవుని కోసమే కదా. ఎవరి పేరు పెట్టుకుంటున్నావు? యేసు ప్రభు పేరే కదా. ఎవరికి స్టార్ తగిలిస్తున్నావు? యేసు పేరు మీదనే కదా స్టార్ తగిలిచ్చావు అని చెప్పుకుంటూ దుష్క్రియలు చేస్తున్నారట. దేవునికి నచ్చే క్రియలు కాదు, సత్క్రియలు కాదు, ఇవి దుష్క్రియలు. అందుకే ఏమంటున్నాడు 16వ వచనంలో, మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకునడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయు నేర్చుకొనడి, న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి, హింసించబడి వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమును వాదించుడి. పండగంటే ఎట్లా ఉండాలి? ఈ పండగలంట ఆయనకు నచ్చినవి. అంతేగాని నాకు కనపడాలని కొత్త బట్టలు వేసుకొని వస్తే నువ్వు ప్రార్థన చేస్తే నేను ఏంటని అనుకుంటున్నారా? ఎప్పుడన్నా వచ్చావా నా సన్నిధికి నువ్వు? క్రిస్టమస్ అంటే కొన్ని చర్చిలోనట ప్లేస్ సరిపోక బయట టెంట్లు వేస్తున్నారు. ఏ రోజైనా ఆదివారం వచ్చాడా? దేవుడు ఏర్పాటు చేసుకున్న పండగ ఆదివారం అయితే, ఏ రోజైనా ఆదివారం దేవుడు ఏర్పాటు చేసుకున్న పండగ, ఆ రోజు నేను బస్కా బలి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తుని రొట్టెల పండుగ అది కూడా నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆదివారం పర్ణశాల పండుగ, కోతకాల పండుగ, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి, అదే పండుగ. ఇవన్నీ కూడా ఆదివారం నాడు నా పండుగ దినమని ఆయన చెబితే, అందుకే గుర్తింపుగా క్రీస్తును కూడా ఆదివారమునే ఉదయమునే పునరుత్థానుడై తిరిగి లెగిస్తే
ఎప్పుడు చేసుకుంటున్నారో తెలుసా? ఇష్టానుసారంగా. అందుకే లేఖనాలు ఏమంటున్నాయో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే నేను చెవులు మూసుకుంటా, కళ్ళు మూసుకుంటా, నా దగ్గరికి రావద్దు. ఇంకా చెప్తున్నాను, ఇంకా చూద్దామా? ఇంకా చూద్దాం. యెషయా గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రికలో చూద్దాం. పాపం పౌలు గారు బాధ ఒకసారి చూసొద్దాం. పౌలు గారు చాలా బాధపడుతున్నాడు. ఆ బాధ ఏంటో మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీసారా? 10-11 వచనాలు చూద్దాం. కొత్త నిబంధనలు అంతా పాత నిబంధన చూపించారు, కొత్త నిబంధన ఏదైనా అంటారు కదా మనం అంతా. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-11. దినములను మాసములను మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏమి ఆచరిస్తున్నారు తెలుసా? క్రిస్టమస్ దినము, ఏదైనా సంక్రాంతి దినం అన్నట్టు, ఉగాది దినం అన్నట్టు ఇదొక దినం, పండగ దినం. దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను అంటున్నాడు గలతీ సంఘాన్ని చూసి పౌలు గారు. ఎందుకయ్యా ఆచరిస్తారు? అదంతా పాతకాలంలో ఆచరించింది. ఈ న్యూ టెస్టిమెంట్కి వచ్చినప్పుడు, క్రొత్త నిబంధన, క్రీస్తు రక్తముతో ఏర్పరచబడిన క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ పండగలన్నీ, దేవుడిచ్చిన పండగలన్నీ ఆదివారమే అని చెప్పినప్పుడు, ఆదివారం నాడు పండగ అని తెలిసి, ఆదివారం నాడు మొదటి దినమే ఆ పండగని తెలిసి మీరు పండగ చేసుకోవాల్సినది పోయి క్రిస్టమస్ అని మనుషులు కల్పించిన పద్ధతులను నేర్చుకుంటారా? అసలు బైబిల్లో ఉందా లేదా అని ఎప్పుడైనా పరిశీలించావా? వాడి నోటి మాటలతో చెప్పటం కాదు, వాక్య రూపంలో చూపించాలి. ఫలానా డిసెంబర్ 25వ తారీఖు నా పుట్టినరోజు నువ్వు చేసుకున్నాయినా అని. అర్థమైందా? ఈ రోజు నా పుట్టినరోజు నువ్వు చేసుకోమని ఎప్పుడైనా చెప్పారా? పోనీ పాత ఆదిమ క్రైస్తవులు ఏమైనా చేశారా? అపోస్తలు ఏమైనా చేశారా? ఎప్పటి నుండి స్టార్ట్ అయిందో తెలుసా? పాతకాలంలో లేదండి క్రిస్టమస్, ఈ మధ్య కాలంలో వచ్చేసింది. అందుకే నీ పండుగ దినములను దుఃఖ దినములుగా మారుస్తానంటున్నాడు దేవుడు. నాకు అసహ్యాన్ని పుట్టిస్తుంది పండుగ, నేను మాన్పించేస్తాను అన్నాడు. ఆ పండుగ మీ పండుగలు నాకు నచ్చలేదు, నేను మాన్పించేస్తాను, నాకు వద్దంటున్నాడు. యెషయా గారి ద్వారా ఏమన్నాడు తెలుసా? అసలు నాకు ఆ పండుగ అంటే నేను అసలు కళ్ళు మూసుకుంటాను, చెవులు మూసుకుంటాను, నీ ప్రార్థన నాకు నచ్చలేదు అన్నాడు. కానీ ఇక 2 రోజుల్లో ఉంటుందయ్యా పండగ. అంటే మామూలు పండగ కాదు. ఇంటికి సున్నాలు వేయటం, పప్పాలు చేయటం. ఇంకా మన దగ్గరికి రాలేదు ఆ పప్పల జోలే. ఎందుకంటే మనం క్రీస్తు సంఘంలో కాబట్టి సరిపోయాను, లేకపోతే మనం కూడా క్రిస్టమస్ జోరుగా, పూరుగా, ఉత్సాహంగా చేసేటోళ్ళమే. ఎందుకంటే బైబిల్లో లేనిది కూడా మనం చేస్తాం. ఎందుకంటే లోకం చేస్తుంది కదా. లోకం అంతా దేవుని వైపు ఉంది అనుకుంటున్నారేమో, లోకం అంతా సాతాను వైపు ఉంది. అందుకే లేఖనాల్లో పౌలు గారు బాధపడుతూ రాశాడు ఆ మాట. ఆయన బాధపడ్డా పర్వాలేదు, మేము పండగే చేస్తామన్నావా? ఉగ్రత దినమందు నిన్ను జ్ఞాపకం చేసుకున్న నరకంలో వేస్తానంటున్నాడు. అది భయంకరమైనది అంటున్నాడు దేవుడు. భయంకరమైనా పర్వాలేదు ప్రభువా, మేము ఉగ్రత దినమందు మేము పడ్డా పర్వాలేదు, పండగే చేస్తామంటావా? నీ సావు నువ్వు చచ్చిపో, మాకు సంబంధం లేదు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు పౌలు గారు. కొలసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఈ పత్రిక రాస్తూ, పండుగ అందరు చేస్తున్నారు నువ్వు ఎందుకు చేయట్లేదు అని అనటం కాదు.
ఆ పండుగే లేదని, ఆ పండుగ ఎందుకు చెయ్యాలో నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత కలిగి ఉంది. ఒకవేళ లేని దాన్ని ఎందుకు చేస్తున్నావు అనే ప్రశ్నించే పరిస్థితికి నువ్వు తెచ్చుకోవద్దు అంటున్నాడు పౌలు గారు. అందుకే పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఇవ్వకండి. అది చేసేవి కావు. మనకు కాదు ఆ పండగలు, మనకు లేవు. ఒక్కటే పండుగ, ఆదివారం. ఆ ఆదివారమే నువ్వు చర్చికి రాకుండా ఆగిపోయావు అనుకో, నీ పండగను నువ్వు పోగొట్టుకున్నావు. దేవుని ఆజ్ఞని మీరావు, దేవుని సన్నిధిని కోల్పోయావు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావు. ఆయనను జ్ఞాపకం చేసుకునే పండగ ఆ రోజే, ఆయన శరీరాన్ని పుచ్చుకునే పండగ ఆ రోజే, ఆయన పాపముల నుండి మనల్ని విడిపించాడనే పస్కాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న పండగ ఆ రోజే. 3 పండగలు ఎక్కడున్నాయి? ఒక ఆదివారంలో ఉన్నాయి. ఆదివారం నువ్వు చర్చికి రాకపోతే 3 పండగలు నువ్వు పోగొట్టుకున్నావు. పైగా దేవుడు చెప్పింది కాదు, నాకు నచ్చింది చేస్తానంటున్నావు నువ్వు. అందుకే అవకాశం ఇవ్వకడి. ఏమంటున్నాడుగా, ఇవి రాబో వాటి యొక్క ఇప్పుడు మనకు అసలు విషయాన్ని వివరిస్తున్నాడు. కొలస్సీ 2:17 2:17 ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. ఇందాక చెప్పాడు అది ఛాయ అని ఫిబ్రవరికి రాసిన పత్రికలో. ఇప్పుడేమంటున్నాడు తెలుసా? ఆ పండుగలన్నీ ఎక్కడికి వచ్చాయో తెలుసా? క్రీస్తులోకి వచ్చాయా? క్రీస్తు సంఘంలోకి వచ్చాయి, ఆదివారానికి వచ్చాయి. ఏమన్నాడు? మళ్ళీ చదువుదాం 16వ వచనం నుండి. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనివ్వడానికి అవకాశం ఇయ్యకండి. ఇవి రాబో వాటి, ఒకప్పుడు చేశారు కదండి, ఇప్పుడు ఎందుకు చేయకూడదండి అంటావేమో. అందుకే చెప్తున్నాడు, అప్పుడు ఇజ్రాయేలీలు ఎందుకు చేశారంటే ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తును చూపించటం కోసం ఇవన్నీ చేశారట ఇజ్రాయేలీలందరూ. దేవుడు ఆ నీడను, ఆ ఛాయను ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే క్రీస్తును చూపించటం కొరకు. ఇంకేమంటున్నాడు? అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు. శిరస్సు అంటే ఎవరో తెలుసా? క్రీస్తు సంఘములో ఉన్న శిరస్సు. అది శిరస్సును హత్తుకొనక, చూడండి, హత్తుకొనని వాడు ఎవడను మీ బహుమానం అపరకుడి. నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని గలన కలిగో వృద్ధితో. అది సంగతి. ఏమర్థమైందో తెలుసా మీకు? దేవదూత ఆరాధన చేయడం కాదు, స్వేచ్ఛ ఆరాధన చేయడం కాదు, నిజమైన ఆరాధన చెయ్యాలి. అది శిరస్సును హత్తుకునేటట్టుగా ఉండాలి. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తును హత్తుకునేటట్టు ఉండాలట. అర్థమైందా? సంఘం ఆయన శరీరం అయితే ఆ శరీరము నాకు శిరస్సు ఎవరు? క్రీస్తే. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు గనుక క్రీస్తు అనే శిరస్సును హత్తుకోవాలి. అప్పుడు సంఘం బలంగా ఉంటుంది. అంతేగాని పండగలు చేస్తే బలంగా ఉండదు. పండగలు చేస్తే బలంగా ఉంటుందా? సందాలు బాగా వస్తాయి పండగలు చేస్తే. మీకు తెలుసో లేదో? పండగ ఎందుకు చేస్తారో తెలుసా? పాస్టర్లు చెయ్యాలని ఆ సంఘస్థుల్ని ఎందుకు అలాగూ ఉత్సాహపరుస్తారంటే ఆ పండగ రోజు బాగా సందాలు వస్తాయి. ఎప్పుడు రానోడు కూడా వచ్చి బాగా డబ్బులు ఇస్తాడు.
అది ఎవరికి మేలు? దేవునికి మహిమ కాదు, పాస్టర్ గారికి మేలు. కానీ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం నడవాలి తప్ప మనుషులు చెప్పుతున్నారని, మనుషులు చేస్తున్నారని, ప్రపంచం మొత్తం చేస్తుంది కదా మేం చేస్తే ఏమైందండి అనకూడదు. దేవుడు చెప్పిందే నేను చెయ్యాలి. ఎందుకంటే ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. లేదు లేదు నేను కలుపుతా నా ఇష్టం అన్నావు అనుకో, నువ్వే పోతావు. బైబిల్లో లేనిదాన్ని కలపొద్దు ఏమంటున్నాడు? మనం చాలా చాలా సార్లు చదువుకున్న మాట. ప్రకటన గ్రంథం 22:18. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చున్నదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల, క్రిస్టమస్ 25th అని కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన చెగుళ్ళు వాడి దేవుడు వానికి కలగజేయను. వెరీ గుడ్ ప్రభువా, మంచి మాట చెప్పావు. అంటే క్రిస్టమస్ చేసే ప్రతి వాడికి తెగుళ్ళు వస్తాయా? వస్తాయి, నేను చెప్పటం కాదు, బైబిల్ చెప్తుంది. ఎందుకని అంటే గ్రంథంలో రాయలేదు కదా. గ్రంథంలో లేని దాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే ఇష్టంగా చేస్తున్నావు. ఎవరు చెప్పారు నీతో? దేవుడు చెప్పాడా? ఎవరో చేస్తున్నారని చేస్తున్నావా? అందుకే ఏమంటున్నాడు చూడండి ఒకసారి 19వ వచనం. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో ఏదైనానో తీసివేసిన ఎడల, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. తీసేద్దాం అనుకుంటున్నావు? ఒక్క మాట కలపటానికి లేదు, ఒక మాట తీసివేయటానికి లేదు. కనుక నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, వాక్యానుసారంగా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి. అందుకే బైబిల్ ఏమంటుందంటే ఖచ్చితమైనదిగా బోధిస్తుంది. మీ పండుగ దినములు నేను అసహించుకుంటున్నాను. మీ పండుగ దినములు నేను చేయమన్న పండుగ కాదు. ఎవరు చేయమన్న పండగ? నేను చేయమన్న పండగ కాదు. మీ పండుగ దినములను నేను అసహించుకున్నాను. మీరు కల్పించుకున్నారే ఆ పండుగలు. దేవుడు కోరుకుంటున్న పండుగ ఒక్కటే, అది ఆదివారం. ఆదివారం నాడే 3 పండుగలు కలిసినది. ఆదివారం నాడే పస్కా పండుగ, మరొకసారి చెప్తున్నాను, పెంతెకొస్తు పండుగ, మరొకసారి కోతకాలం పండుగ. ఈ 3 పండుగలు ఆదివారం. ఆదివారం చర్చి మానేసే వాళ్ళు ఎంతమంది మన సంఘంలో చెప్పండి? ఇప్పుడు అందరూ దొంగలే, మొహమాటమే లేదు. ఒక ఆదివారం ఒకళ్ళు వస్తే ఒక ఆదివారం ఒకళ్ళు రారు. దేవుడు నీకు ఇచ్చిన పండుగ ఆ రోజు పండుగ, గొప్ప పండుగ. 3 పండుగలు ఒకరోజు చేయటం అంటే చిన్న మాట. ఎంత గొప్ప పండుగ తెలుసా? నేను క్రైస్తవునైనది మొదలుకొని ఈ రోజు వరకు ఆదివారం రోజు, ప్రతి ఆదివారం మా ఇంట్లో పండగే. ఉన్నా లేకపోయినా, కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, ఎలా ఉన్నా, క్రైస్తవుని పండగ అంటే ఆదివారం. అది దేవుడు గొప్పగా మనకిచ్చిన పండుగ. దాన్ని చెయ్యకుండా, ఆదివారం రాకుండా, క్రిస్టమస్ రోజు, ఆ గుడ్ ఫ్రైడే రోజు గొట్టెక్కి దూకటానికి వస్తారు చాలా మంది. బాగా ఎత్తుగా ఉండాలి, ఎందుకంటే ఆ సాతానుగాడు తీసుకుపోయిందంట. చివరికి తీసుకుపోయి నెట్టేది ఎవరు? సాతానుగాడు. అందుకే గుడ్ ఫ్రైడేకి బాగా ఎక్కుతారు కొండలో గుట్టలో. ఆర్సీఎంఓళ్ళు ఎక్కుతారు అన్నమాట. ఎక్కిస్తారు వీళ్ళని, ఎక్కిస్తారు. ఎంత దూరమైనా ఎక్కుతారు వీళ్ళు. రోదనలు, ఆ 40 రోజులే రోదనలు, ఏడుపులు, అరుపులు, కేకలు. ఇట్లాంటి వాళ్ళని చూసే మైకులు పెట్టొద్దురా బాబుని గట్టిగా ఆ బజరంగ దళాలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎమ్మడబడ్డారు కొట్టడానికి. ఎందుకో తెలుసా? లేని వాటిని కల్పిస్తారు గనక. అర్థమైందా? ఈస్టర్లు. అందుకే ప్రభు నిన్న ఎక్కడికి వెళ్ళామండి? చల్లవారిగూడెం వెళ్ళాము. చల్లవారిగూడెం వెళ్తే అక్కడ జరిగింది. ఆడ ప్రార్థనకి దాదాపు నేను వస్తున్నానంటే దాదాపు 70 మంది దాకా కూర్చున్నాను. 70 పైనే ఉన్నాం. 100 మంది దాకా అటు ఇటుగా బయట కూర్చున్న వాళ్ళతో, పిల్లల జల్లలతో లెక్కేసుకుంటాయి. బాగా కూర్చున్నారు. ఏదో చెప్తారు అయ్యగారు అని, పాస్టర్ గారు ఇస్తున్నారని. ఆడకు పోయి చెప్పింది ఏంటో తెలుసా?
అడగబోయి నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసా? క్రిస్టమస్ చేయటమా, క్రీస్తుని వెంబడించటమా? క్రిస్మస్ పండుగ చేయటమా, క్రీస్తుని వెంబడించటమా? అంటే క్రీస్తుని వెంబడించటమే. మీకు 2 రెఫరెన్స్లు ఇచ్చి ముగిస్తాను, చూద్దామే. ఈ క్రిస్టమస్ రోజు క్రీస్తు పుట్టాడని అనుకుంటున్నారు చాలామంది. పుట్టాడా వచ్చాడా అది కొద్దిగా క్లారిటీ మీకు ఇవ్వాలి. 2 రెఫరెన్స్లు ఇస్తాను, మీరు చూడండి ఒకసారి జాగ్రత్తగా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. ఏది మీరే చదవాలి ఇప్పుడు. పుట్టాడా వచ్చాడా? కాబట్టి ఆయన అంటే క్రీస్తుని గురించిన మాట. ఈ లోకముందు ప్రవేశించినప్పుడు, ఈ లోకంలోకి ప్రవేశించాడట. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ఈ లోకానికి ప్రవేశించాడు. ఎక్కడికి ప్రవేశించావు ప్రభువా అని అడిగితే ఆయనకు ఒక శరీరం కావాలి. ఆయన ఆత్మ. నేను బాధ గుర్తుపెట్టుకోండి, తండ్రి అయిన దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ గనుక యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ. మరి కుమారుడైన దేవుడు ఆత్మగాడా? పరిశుద్ధ ఆత్మ, ముగ్గురు ఆత్మ. కనుక కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలంటే శరీరం కావాలి. శరీరం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కన్యక గర్భంలో ఉన్న అండంలోకి వెళ్ళాలి. శరీరం తయారవ్వాలంటే ఆ గర్భ సంచిలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి శరీరం తయారవ్వాలంటే. వెళ్ళాడు. వెళితే ఏం జరిగిందో చదవండి, కంటిన్యూ చేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం కంటిన్యూ చేయండి. కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, నువ్వు కోరలేదు గాని అదిగో శరీరాన్ని అమర్చితి. ఆల్రెడీ నేను ఉంటే నాకు ఒక శరీరం కావాలి. ఆ శరీరము మరియమ్మ గర్భంలో అమర్చావు. మరియమ్మ ఎందుకు ఎన్నుకున్నావు? మరియమ్మ ఆ టైంలో ఆమె కన్యకగాను పరిశుద్ధురాలిగాను భక్తిపరురాలుగా ఉంది గనక అందుకు ఆమె గర్భాన్నిలోకి నన్ను ప్రవేశింపచేసి నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. పూర్ణ పూర్ణ హోమములను ఆపి పరిహార్థ బలులను నువ్వు కోరరా. నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు నేను పరలోకం నుండి వచ్చాను. పుట్టాను కాదు, ఎక్కడే పుట్టడం కాదు, పరలోకం నుండి వచ్చాడు ఆయన. క్రిస్టమస్ చేసుకున్న ప్రతి వారికి హెచ్చరిక ఏంటో తెలుసా? ఆయన వచ్చాడు, పుట్టలేదు. నేను గట్టిగా చెప్పాను, కడుపులో నుండి బయటకు వచ్చింది పుట్టినరోజు అనుకుంటాను పనికి మాలిన వాళ్ళందరూ. వాక్యం తెలియని పనికి మాలిన వాళ్ళందరూ కడుపులో నుండి బయటకు వచ్చిన రోజు పుట్టినరోజా? ఆ రోజు పుట్టాడా? ఎవరని నీకు చెప్పింది వాక్యమో? బైబిల్ ఏమంటుంది? ఆల్రెడీ వాడు ఎప్పుడు పుట్టాడో నీకు తెలియదు. వాడెప్పుడు పుట్టాడో నీకు తెలియదు. కడుపులో కదిలాడా, మెదిలాడా, తన్నాడా, తిరుగుతున్నాడా, అన్నీ చేశాడు వాడు. అంటే బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు. వాడు ఎప్పుడు పుట్టాడు నీకు తెలుసా? వాడు ఎప్పుడు పుట్టాడో నీకు తెలియదు. బయటకు వచ్చింది పుట్టినరోజు. నీ కొడుకు నీకు పుట్టిన టైమే నీకు తెలియనప్పుడు యేసు ప్రభు పుట్టిన టైం నీకు తెలుసా? ఏ లెక్క ప్రకారం తెలుసు? అది జన్మ రహస్యం అని చెప్పాడు. చూడండి, కీర్తనల గ్రంథం 139:15 ఒక మనిషి జన్మ రహస్యం అని చెప్పాడు. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 139. అది సంగతి. నేను రహస్యమందు పుట్టిన నాడు అంటే నా తల్లి గర్భములో నేను ఎప్పుడు పడ్డదో మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు. కేవలం ఎప్పుడు పడ్డానంటే దేవునికి మాత్రమే తెలుసు. రహస్యం. ఆ రహస్యాన్ని ఛేదించావా నువ్వేమన్నా? ఆ రహస్యాన్ని నేను ఛేదించానండి, ఆ లెక్కల మొత్తం నాకు తెలుసండి. ఓరి పిచ్చోడా, ఏడ దొరికావురా నువ్వు? ద్వితీయోపదేశకాండం 29:29 చూడు ఒకసారి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం 29:29. 29వ అధ్యాయం 29. ఎవరికి చెందుతాయి? నువ్వు ఛేదిస్తావా? డిసెంబర్ 25వ తారీఖే పుట్టాడని ఎవరు చెప్పారు నీతో?
రహస్యాన్ని ఎవడు ఛేదించలేడు. ఎందుకంటే మనుషుల పుట్టుకే ఎవడికి తెలియదు, తల్లిదండ్రులకే తెలియదు. యేసు ప్రభు పుట్టుక గురించి నువ్వు చెప్తున్నావు. ఆయన ఈ లోకానికి ప్రవేశించాడని చెప్తున్నావు. ఆయన ప్రవేశించాడు. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 3:13 3:13 మరియు పరలోకము నుండి దిగి వచ్చాడట. ఎవరాయన? ఎవరండి దిగి వచ్చింది? పుట్టాడా దిగొచ్చాడా? చూడండి ఒకసారి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు అని రాసింది. అక్కడి నుండి వచ్చి శరీరాన్ని ధరించుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయిన వాడు క్రీస్తే తప్ప. ఆయన పుట్టుక గురించి నువ్వు చెప్తున్నావు, వచ్చిపోయాడని ఆయన చెప్తుంటే. మరి మత్తయి సువార్తలో కన్యక గర్భవైతే కుమారుని కనును అని రాసింది కదండి అని నువ్వు చెప్తావేమో. కుమారుని కనును అని రాయబడింది కదండి, కన్నాడు కదండి తల్లి అని అంటావేమో. నీ మట్టి జ్ఞానానికి నీకు అర్థం కావటం కోసం అది రాశాడు నాయన. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన మాటలు నీకు అందవు కనుక నీ మట్టి జ్ఞానానికి అర్థం కావటం కోసం ఇదిగో కన్యక కన్నది అని చెప్పాడు. ఆయనకు పుట్టాడు అని చెప్పింది ఆమెకు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. క్రిస్టమస్ 25 పుట్టాడని గ్యారంటీ లేదు, అది బైబిల్లో రాయబడలేదు. అట్లని మన పండుగ, క్రైస్తవులకు ఇచ్చిన పండుగ ఆదివారం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరొకసారి గుర్తు చేస్తున్నా, పండుగలన్నీ ఆదివారమే. ఇశ్రాయేలీలకు ఇచ్చిన పండుగలన్నీ ఆదివారమే. మీరు ఇంటికి వెళ్ళి లేవియా కాండము 23వ అధ్యాయం మొత్తం చదివితే 3 పండుగలు క్షుణ్ణంగా రాయబడ్డాయి. ఏ రోజు ఏ పండగ చెయ్యాలో కూడా చెప్పాడు. ఆ పండుగ ఆదివారమే అని చెప్పాడు. ఏంటి ప్రభు అంటే, రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉంది అన్నాడు. ఆ పండగ క్రీస్తును ధరించుకున్న వారు ఎప్పుడు చెయ్యాలి ప్రభు అంటే ఆదివారం చెయ్యాలి అన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, పండుగ ఆదివారము. క్రైస్తవుల పండుగ ఎప్పుడు? ఆదివారం. ఒక పండుగ కాదు, ఎన్ని పండుగలు ఉన్నాయి ఆదివారం? 3 పండుగలు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. క్రిస్టమస్ కాదు. చాలామంది ఏంటంటే క్రిస్టమస్ అబ్బా పిండి వంటలు పెడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అక్కడ గ్రాండ్గా చేస్తారు, మనం అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం. పోయి చచ్చిపోండి, బాధేం లేదు. వాక్యం వినే ప్రతి వారికి చెప్తున్నాం, పోయి చచ్చిపోండి. ఎందుకంటే దేవునికి నచ్చనిది చేస్తూ బ్రతకటం కంటే యోనాలాగా దేవునికి నచ్చి చేసి బ్రతకటం చాలా అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. యోనా అన్నాడు, నేను తప్పు చేశాను, నన్ను చంపేయండి అంటే నన్ను సముద్రంలో ఎత్తేయండి, చంపేయండి అన్నాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైనదే చెయ్యటానికి మనం బ్రతుకున్నాం, దేవునికి నచ్చింది చేయటానికే బ్రతుకున్నాం. కాబట్టి దేవుని ఏమి చెప్పాడో అది వినాలి, దాని ప్రకారం నడిస్తేనే పరలోకపు ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన సందేశం. ఖచ్చితంగా మీరు ఈ వాక్య ప్రకారం నిలుస్తారని నడుచుకుంటారని ఆశ కలిగి హెచ్చరిక చేస్తానని జ్ఞాపకం చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నా మాటలుగా కాక నీ మాటలుగా హెచ్చరిక చేసి ఉండగా తండ్రి, విని విడిచిపెట్టే వారిగా ఉండక ఆ మాటలు ఎంతో గొప్ప విషయాలు దాగి ఉన్నాయని, ఆ మాటల ప్రకారము మేము జీవించాలనే మంచి మనసు కలిగి ఆ మాటలు మరొకసారి నెమరు వేసుకునే జ్ఞానమును వివేచన అనుగ్రహించు. దేవుని మాటలకు లోబడే వారిని దేవుడు దీవిస్తాడు, దేవుని మాటలను వ్యతిరేకించే వారిని సాతాను దీవిస్తాడు. కనుక అట్టి వారిగా మేము ఉండక దేవునికే లోబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచుకోమని తండ్రి, నీ చిత్త ప్రకారం, నీ వాక్య ప్రకారం మమ్మల్ని నడిపించుకొని మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఇటు మాటలు విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశ్రయించు. ఈ మనవలు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.